మహిళా దినోత్సవం సందర్భంగా యాంకర్ శ్యామ్లా గారు నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఆ, ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా అది చాలా హాస్యాస్పదంగా ఉంది. యాక్చువల్గా తను ఏంటంటే పాపం అంటే ఏమీ ప్రిపేర్ అయినట్టు లేదు. వాళ్ళు ఏదో 4 పేపర్లు ఇచ్చినట్టున్నారు. ఆ 4 పేపర్లని పాపం చాలా కష్టపడి మనం గనక ఎగ్జామ్కి ఇష్టం లేకుండా వెళ్తే ఎలా మన ఫేస్ ఉంటుంది, తన ఎక్స్ప్రెషన్ కూడా అలాగే ఉంది. తను ఏంటంటే ఎంత కొన్ని కొన్ని విషయాలు ఎంత కామెడీ చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ మొత్తం అంటే ఉమెన్స్ డే అంటే నేను యాక్చువల్గా నేను ఏదైనా మహిళల గురించి ఏదైనా పీస్గా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తానో లేకపోతే ఇంకేదో మాట్లాడి ఎండ్ చేస్తారనుకున్నా. కానీ తను ఇక ప్రభుత్వాన్ని ఇక అదే పనిగా పాపం వాళ్ళు ఏంటంటే మరి ప్యాకేజ్ అంటారు, వీళ్ళు శాలరీలు ఇస్తారంటారు, అందులో ఎంత వస్తుందో మనకు తెలీదు. కాకపోతే ఏంటంటే ఇక వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అదొకటైతే క్లియర్గా అర్థమైంది. వాళ్ళు ఇచ్చిన పేపర్లు మనం చదవాలి, క్లియర్ కట్గా మొత్తం అంతా సెటప్ చేసి వీళ్ళని పిలుస్తారు. పిలిస్తే వీళ్ళు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడాలి. మాట్లాడే దాంట్లో స్పీచ్ ఎండింగ్లో ఎంత కామెడీ అంటే అమెరికాలో ట్రంప్ గారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఒక స్టాండ్ తీసుకుని ఎలక్షన్స్కి వెళ్ళారు. అలాగే శ్యామలా గారు కూడా స్పీచ్ ఎండింగ్లో మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్నమాట. అసలు ఎంత కామెడీ ఉందంటే, సరే ఈ టాపిక్ గురించి నేను మళ్ళీ వస్తాను. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా తను ఏంటంటే కొంత అంటే లేడీస్ నోట్లో ఏంటంటే కొన్ని పదాలు వినడానికి బాగోదు. అంటే అది తను ఇంటెన్షన్ వేరైనా సరే కూడా పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు మొత్తం అంతా బాగా ఊగిపోయారు. ఇప్పుడు ఏంది మరి ఇప్పుడు ఊగండి అని చెప్పని తను తల ఊగుతుంది. అయితే ఇష్యూస్ బేస్గా కొన్ని క్వశ్చన్స్ చేసింది. ఓకే, ప్రశ్నలు అనేది ఇప్పుడు మనం ఎవరినైనా ప్రశ్నించవచ్చు. తను అడిగిన పాయింట్స్లో కూడా కొన్ని వ్యాలిడ్ కూడా ఉండొచ్చు. కానీ కొన్ని ఏంటంటే తను ఏంటంటే అసలు ఇక ఏమీ లేనట్టు పూర్తిగా జగనన్నే మొత్తం అన్నట్టు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకటి తీసుకుంటే వంగలపూడి అనిత గారు అనుకుంటా తను రికార్డ్ చేసింది. అక్కడ 16,000 కేసులు అయినాయి. అసలు మీరు 16,000 కేసులు అయినాయి అని చెప్పి చెప్తున్నారులే, కానీ ఒక్కటైనా మేము సాల్వ్ చేసామని చెప్పి చెప్తున్నారా అని చెప్పని అడుగుతుంది. సాల్వ్ చేయకుండా ఎందుకుంటారు మేడం? సాల్వ్ చేయనప్పుడు ఎవరైనా సరే కూడా ఎందుకు చెప్తారు దాని గురించి? చెప్పరు కదా. ఇంకోటి నిజంగా అంటే జగనన్న గారి టైంలో అసలు ఘోరంగా ఉంది, వండర్ఫుల్గా ఉంది, ఆంధ్ర అమెరికా అయిపోయింది, ఇప్పుడు అగాధం అయిపోతుంది అనుకుంటే మనం ఏదో అనుకోవచ్చు. నిజంగా ఆంధ్ర అమెరికా ఏ విధంగా ఉంటే మీరెందుకు హైదరాబాద్లో ఉన్నారు? మరి మీరు జనాల్ని ఇప్పుడు పింఛన్లు తీసుకోండి, తల్లికి వందనం అది అని చెప్పి కొన్ని ఏదో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారు కదా, దీపం పథకం అది ఇదని. ఎందుకు మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడలేకపోతున్నారు? మరి మీరెందుకు హైదరాబాద్లో ఉన్నారు జగనన్న హయాంలో? మీరెందుకు ఆంధ్ర వెళ్ళిపోలే? అంత డెవలప్మెంట్ జరుగుతుంటే అక్కడ వెళ్ళిపోయి ఉండొచ్చు కదా మంచిగా. అంటే మీ మనసులో కూడా మీ మనసాక్షికి కూడా తెలుసు, మీరు కూడా చదువుకున్న వ్యక్తులే కదా, మీకు కూడా ఐడియా ఉండుంటుంది అక్కడ ఏం జరిగింది, రాష్ట్రాన్ని ఎట్లా భ్రష్టు పట్టించారు. ఏం చేద్దాం? మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న చీప్ లిక్కర్, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న క్యాపిటల్ లేని స్టేట్, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ చెల్లికి ద్రోహం, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న కోడికత్తి విషయమా, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న గొడ్డలిపోట. ఏం చెప్పాలి? బాబాయ్ గురించి చెప్పాలా? ఏం చెప్పాలా? మొత్తం అంతా ఆడపిల్లలకి మొత్తం ఉమెన్స్ డే రోజున మా జగనన్నే మనకు గట్టిగా భరోసా ఉంటాడని వాస్తవం మీ గుండె మీద నిజంగా చేసుకోండి. నిన్నగాక మొన్న ఎన్సిఎల్టీలో కౌంటర్ పిటిషన్ విజయమ్మ గారు ఏదో వేశారు కదా, అదంతా వాళ్ళకి చెందదు నాకే చెందుతుంది అంటే జగన్ గారు కూడా దానికి ఏదో రిప్లై ఇచ్చినట్టున్నారు కదా. మా అమ్మ మంచిదే కానీ, సరస్వతి పవర్ గురించి నేను మాట్లాడేది, మా అమ్మ మంచిదే కానీ మా చెల్లి వెనక నుంచి ఆడేస్తుంది అన్నట్టు చెప్పినట్టున్నాడు కదా. సొంత చెల్లి షర్మిల గారు, తనకే న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఏం న్యాయం చేస్తాడు? శ్యామల గారు మీరు చెప్పండి కొంచెం మీ మనస్సాక్షితో ఆలోచించి. ఇంకొక చెల్లి సునీత, తను గగ్గోలు పెట్టి మొత్తం న్యాయం జరగట్లేదు అని చెప్పని మొత్తం అంతా స్టేట్ మొత్తం టీవీ ఛానల్ మొత్తం మా అన్నయ్య వెనకేసుకొస్తాడు అన్నట్టు అని చెప్పి ఒక నిందితుడిని కాపాడుతున్నాడు అన్నట్టు మొత్తం అంతా తను చెప్పింది కదా. సొంత బాబాయ్ గురించి చెల్లెళ్ళకి న్యాయం చేయలేని వ్యక్తి యాంకర్ శ్యామలాకో లేకపోతే ఇంకా స్టేట్లో మిగతా వాళ్ళకో కూడా న్యాయం చేస్తారంటే మీరు నమ్మారా? మిమ్మల్ని కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చినట్టు మీరు
ఏదో ఆ పేపర్ పట్టుకొని ఇట్లా ఊగిపోవాలి, అప్పుడు కాదు మీరు ఊగేది పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఊగాలి అది ఇది అని చెప్పని అనేసి మిమ్మల్ని కూడా వాడుకొని వాళ్ళు ఏంటంటే మీ రిప్యుటేషన్ కనుక పోతే మిమ్మల్ని కూడా వాళ్ళు యూజ్ చేసుకుని వదిలేస్తారు పార్టీలో. 4-5 సార్లు మీకు పేపర్లు ఇస్తారు, పేపర్లు ఇచ్చి కూర్చోబెడతారు. మీరు వాళ్ళు చెప్పినట్టు మాట్లాడలేదనుకోండి, వ్యూస్ రాలేదనుకోండి, ఇక మిమ్మల్ని కూడా పిలవడం బంద్ చేస్తారు వాళ్ళు. సింపుల్ అంతే, మిమ్మల్ని కూడా యూజ్ చేసుకుని వదిలేస్తారు పార్టీలో. సో సొంత నమ్ముకున్న ఇంట్లో ఆ చెల్లికి తల్లికి న్యాయం చేయలేని వాడు ఇప్పుడు ఉమెన్స్ డే రోజు మీరు కూర్చొని జగన్ అన్న వస్తే స్టేట్ అంతా మొత్తం ఏదో అయిపోద్దని చెప్పడం నిజంగా చాలా బాధాకరం. మీలాంటి వాళ్ళు కూడా ఇలాగా చిన్నగా అంటే ఒక తెలివిగా సబ్జెక్ట్తో మాట్లాడుతున్నట్టు నిజంగా మీరు చదివే విధానం చూస్తే మీకు కూడా ఇష్టం లేదని చెప్పి అర్థమవుతుంది క్లియర్గా మీ ఫేస్లో. ఏదో అనవసరంగా ఎందుకు వచ్చానరా బాబు ఈ ఫీల్డ్లోకి, ఇక వచ్చిన పాపానికి ఏదో చదవాలి కదా అన్నట్టు మాట్లాడుతున్నట్టే ఉంది. అందుకే జనాలందరూ కూడా మీరు ఒకసారి కామెంట్ తీసి చూడండి, మీకే అర్థమవుతుంది. కింద ఇంకా నేను చెప్పలేని మాటలు ఇంకా చాలా దారుణంగా జనాలు కామెంట్ పెడుతున్నారు. ఓకే.